చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీసంగా నమ్మకస్తుడవు తండ్రి. మీరు తప్ప నా ప్రభు మాకు సహాయం చేసేవారు లేరు నాయన. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశ్రయించండి. అయ్యా ఆ సిస్టర్ గారు అపెండిక్స్ చేయించుకొని నా ప్రభ ఎంతో బాధతో నా ప్రభ, అయ్యా ఆ బాధను మీరు తప్ప నా ప్రభ మాకు తెలియదు నాయన. ఆ బాధను మీరు తొలగించే దేవుడవు తండ్రి. ఆ కుమార్తెలో మీరుండి కార్యాలు జరిగించండి అయ్యా. నమ్మకమంగా నా ప్రభ నీలో విశ్వసించే యోగ్యతను దయచేయండి. రేపటి దినంలో డాక్టర్లు ఏ అపాయం ఈ బిడ్డలో లేదని మాట్లాడులాగున మీరు సహాయము దయచేయండి. ఆ బిడ్డ వెళ్ళే ప్రతి చోట మొదటగా మీరుండి కార్యాలు జరిగించండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అయ్యా, మంచి స్వస్థతను ఇప్పుడే దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదియో లేదు నాయన. మీకు సర్వం సాధ్యమయ్యా. నీ మందిరంలో ఎవరైతే నా ప్రభ గోచాడి ప్రార్థిస్తున్నారో, అడుగుతున్నారో ఖచ్చితంగా నా ప్రభ ప్రతిఫలాన్ని పొందుకుంటారు నమ్ముచున్నాము తండ్రి. మంచి మేలు నా బిడ్డ జీవితంలో జరిగిస్తారు నమ్ముచు అయ్యా. మీ ఉన్నతమైన స్థితిని కొనియాడుతూ ఇంకా ఎవరైనా అనారోగ్యంగా నా ప్రభా మా మందిరంలో ఉన్నట్టయితే, మా సంఘంలో ఉన్నట్టయితే ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేస్తారు నమ్ముచు మీ ఉన్నతమైన స్థితిని కొనియాడుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు పరిశుద్ధంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ఆ కుటుంబం గురించి మీరు వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. ఈ సమయాన్ని మనం వాక్యంలోకి ముందుకు వెళ్దాం. స్తోత్రం. దయచేసి బయట ఉన్న వారందరూ లోపలికి రండి. వంట కార్యక్రమాలు చేసే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా మౌత్లన్నీ ఆపేసేయండి, అన్నీ ఆపేసేయండి, అన్నీ ఆపేసేయండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో నుండి బైబిల్ గ్రంథము అలాగే వాక్యము చదవగలిగిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఆ సౌండ్ ఏంటి? చదవండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన. మహోన్నతుడైన దేవా, మా ప్రియ యేసయ్య, మీకే వేవేల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారపు ఆశీర్వాదము కూటములో మీ వాక్యాన్ని మేము వివరించుకొని చుండగా మీ జ్ఞానాన్ని దయచేయండి. ఈ వాక్యము ద్వారా మా జీవితాలకి అవసరమైన ఆశీర్వాదకరమైన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు దయచేస్తారని నమ్ముచున్నాం. మీరే మాట్లాడండి, మీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడును అయిన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు.
ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో చాలామంది గొప్పవాళ్ళు, చాలామంది ఆత్మీయులు, చాలామంది దేవుని జ్ఞానము కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒకరి గురించి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాము. ఆయన పేరు ఏంటి? ఆయన పేరు ఎపఫ్రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎపఫ్రా. ఒకసారి అందరూ అనండి ఇంకోసారి. ఎవరో ఎఫఫా అన్నారు, ఎవరో ఎఫఫా అన్న. ఎపఫ్రా ఒకసారి అనండి గట్టిగా. ఈరోజు మనము ఎపఫ్రా గారి గురించి మాట్లాడుకుందాం. ఎవరి గురించి? ఎపఫ్రా గారి గురించి. ఈ ఎంగటమ్మ గురించో, ఎంగటయ్య గురించో, పెంటయ్య గురించో, పెంటమ్మ గురించో కాదు. ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎపఫ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎపఫ్రా అంటే అర్థం ఏంటంటే సౌందర్యము. అలాగే ఎపఫ్రా గారు ఎలాంటి వారు? ఇంకా ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. 1వ అధ్యాయం 7వ వచనం వెనకాల పేజ్. అయ్యయ్యో మీ చదువులు, అరే బాబా, మీ చదువులను తీసిపోయి బండకేసి పట్టాలి. ఎపఫ్రాను మా ప్రియుడైన, కొంచెం సౌండ్ తగ్గింది. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనంలో ఏమని ఉంటుందంటే అతడు మా విషయములో అన్న దగ్గర నంబర్ 2 అని ఉంటుంది. అది ఫుట్ నోట్లో చూస్తే అతడు మీ విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. హీ ఈజ్ ఏ అసిస్టెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తుకి పరిచారకుడుగా ఉన్నాడు. అలాగే ఈయన అపోస్తులుడైన పౌలుకి, ఇంకా ఏమన్నా ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుడు. అపోస్తులుడైన పౌలు గారికి చాలా ఇష్టమైన, అపోస్తులుడైన పౌలు గారి దగ్గర చాలామంది దాసులు ఉన్నారు, చాలామంది సేవకులు, ఆయనకి పరిచారకులు ఉన్నారు. కానీ వాళ్ళ గురించి వాళ్ళందరికంటే అపోస్తులుడైన పౌలు గారు చెప్పిన వ్యక్తి ఎపఫ్రా గారు. ఎపఫ్రా గారిని గురించి అపోస్తులుడైన పౌలు గారు ఏమని చెప్పారంటే నా ప్రియుడైన తోటి దాసుడు. ఎపఫ్రా గారు ఎలాంటి వారంటే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రీస్తే ఏమని చెప్తాడంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చదవండి. బైబిల్ టక 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 మంది తీయాలి. మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చదవండి. చివరి మాట. ఇంకా కొంచెం ముందు నుండి చదవండి. ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడు అందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారంటే స్వయాన యేసు ప్రభు వారే తన 12 మంది శిష్యులను పిలిచి, మీలో ఎవడైనా మొదటి వాడిగా నిలబడాలి అనుకుంటే, మీలో ఎవడైనా లీడర్గా, బాస్గా, నాయకుడిగా నిలబడాలి అనుకుంటే మీరు అందరికీ పరిచారకుడిగా ఉండాలి. యూ షుడ్ బి అసిస్టెంట్ ఫర్ ఆల్ యువర్ నైబర్స్. నీ తోడు ఉన్న వారందరికీ పరిచారకుడిగా నువ్వు ఉంటే
అప్పుడు నువ్వు మొదటి వాడివి అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిచారకుడు అంటే అర్థమైందా? పరిచారకుడు అంటే పరిచర్య చేసేవాడు. ప్రతి వ్యక్తి దగ్గర ఉన్న పరిచారకుడు అంటే ఆయనకి సపర్యలు చేసేవాడు. మనము మాట్లాడుకుంటున్న ఎఫ్రా గారు ఎలాంటి వాడంటే దేవునికి పరిచారకుడిగా ఉన్నాడు. అయితే ఎఫ్రా అంటే అర్థం ఏంటంటే సౌందర్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రా పేరుకు తగ్గవాడే అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎఫ్రా పేరుకు తగ్గ వ్యక్తి. ఎఫ్రా అంటే అర్థం ఏంటి? సౌందర్యము. ఎఫ్రా పేరుకు తగ్గ వ్యక్తి ఎలా అంటే ఆత్మీయ సౌందర్యము కలిగిన వాడు, ఆత్మీయ సౌందర్యము కలిగిన వ్యక్తి. కాబట్టి ఎఫ్రాని దైవజనుడైన పౌలు గారు పొగిడారు. అలాగే క్రీస్తు దాసునిగా పరిచారకునిగా ఆయన్ని పరిచయం చేశారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పేరుకు తగినట్టుగా జీవించాలి. క్రైస్తవులు ఎఫ్రా గారు ఎలా జీవించారంటే తన పేరుకి అర్థం ఏంటంటే సౌందర్యము. సౌందర్యము, ఆయన ఆత్మీయ సౌందర్యుడిగా జీవించాడు పేరుకు తగ్గట్టుగా. ఒకసారి కృష్ణా జిల్లాలో ఒక న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఏమని న్యూస్ అంటే దావీదును చంపిన యోహాను. ఏమని న్యూస్ వచ్చింది? దావీదుని నరికి చంపిన యోహాను. ఆ న్యూస్ వింటేనే విచిత్రంగా దావీదేంటి, దావీదుని నరికి చంపిన యోహాన్ ఏంటి అంటే ఆ పేరు దావీద్ అంటే మహారాజు గారు, యోహాను అంటే ఆయన వంటి గొప్పవాడు లేడు. కానీ మనుష్యులు తమ పేర్లకి తగినట్టుగా తమ జీవితాలని జీవించటం లేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఎఫ్రా గారు దేవుని సన్నిధిలో సౌందర్యముగా, ఆత్మీయ సౌందర్యముగా జీవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి 2004 సంవత్సరం 2005 సంవత్సరంలో ఒకసారి ఒక పేపర్లో వచ్చింది. రుద్రాక్షపల్లిలో రక్తాక్షరం రాసిన రామారావు. రుద్రాక్షపల్లిలో రక్తాక్షరం రాసిన రామారావు వాళ్ళ తమ్ముడు పాపం ఆ ఊర్లో దొంగతనానికి వెళ్తే రుద్రాక్షపల్లిలో ఉన్నవాళ్ళు, రుద్రాక్ష అంటేనే చాలా అరుదైన ఆ వస్తువుగా చూస్తారు, చాలా ప్రేమగా. అయితే దానిలో ఉన్న అర్థానికే వ్యతిరేకమైపోయింది పరిస్థితి. ఆ ఊర్లో రామారావు అతని తమ్ముడు వెళ్ళి ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేస్తే ఆ రుద్రాక్షపల్లిలో ఉన్న వాళ్ళందరూ పట్టుకొని కొట్టి చంపేస్తే వాళ్ళ అన్న రామారావుకి కోపం వచ్చి తర్వాత ఆ కత్తి తీసుకొని ఆ ఊరి మీదకి బయలుదేరి ఎవడు కనిపిస్తే వాడిని నరికేశాడు. ఆ రోజు వీడు వాడు మంచి చెడు అసలు ఏమీ చూడలేదు. ఎవడు కనిపిస్తే వాడిని, ఆ ఊర్లో ఎవ్వరు కనిపిస్తే, ఈ ఊరోడా పక్క ఊరోడా ఎదుటూరో సంబంధమే లేదు, ఎవరు కనిపిస్తే వాడిని నరికేశాడు. అప్పట్లో అది చాలా పెద్ద న్యూస్ అయిపోయింది. రుద్రాక్షపల్లిలో రక్తాక్షరం రాసిన రామారావు. మరుసటి రోజు పేపర్లో వచ్చింది, రామారావుకి అనుచరుడు యేసు. రామారావుకి ఎవరు వెళ్ళారు తోడు? యేసు వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది పేర్లు ఉంటాయి కానీ పేరుకు తగ్గ జీవితము ఉండదు. రామారావు ఆ రుద్రాక్షపల్లిలో నరుకుతా ఉంటే యేసు తోడు ఉంటాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది పెంటయ్య అని పేరు పెట్టుకున్నా పర్వాలేదు కానీ సెంటులాగా బ్రతకాలి అని నేను కోరుకుంటాను. పేరులో ఉన్న అంతర్యము, పేరులో ఉన్న అర్థాన్ని మన జీవితంలో చూపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం వేసుకున్న బట్టలు బాగలేకపోయినా పర్వాలేదు కానీ మన బ్రతుకు బాగుండాలి.
మనం వేసుకున్న బట్టలు సరిగా లేకపోయినా పర్వాలేదు, కానీ నీ బ్రతుకుని బాగుంటే దేవుని ఆత్మీయ సౌందర్యము మనలో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఒక లోక సామెత ఉంటుంది, లోకంలో మనం మాట్లాడుకునే సామెత. ఏం సామెత? సంపెంగ నూనె సామెత. తెలుసా మీకు? సంపెంగ నూనె చెప్పండి ఒకసారి, చెప్పండి చెప్పండి. అయ్యయ్యయ్యో, అసలు మీకు ఏమి తెలియనట్లు, సామెతలే మాకు తెలియదు అన్నట్లు. చెప్పండి. తినడానికి ఏమి లేకపోయినా మీసాలకి, ఇంకోసారి, తినడానికి ఏమి లేకపోయినా మీసాలకి సంపెంగ నూనె. ఇది మనుషులు మాట్లాడుకుంది కానీ నేను బైబిల్లో చూపిస్తా. పరమగీతములు తీయండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమగీతములు తక్కువ తీయండి. పరమగీతములు, సారీ, సామెతలు 12వ అధ్యాయం 9వ వచనం చదవాలి. సామెతలు 9వ అధ్యాయము. అబ్బా, గట్టిగా చదవమ్మా, ఇంకా గట్టి. ఎవరమ్మా? ఇంకా గట్టిగా, గొంతు పగిలిపోయేటట్టు చదవాలి. చదవండి. ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకొనువాడు. అంటే తినడానికి లేకపోయినా తనను తాను పొగుడుకొనువాడు. దాసుడు. అబ్బా, మీరు సరిగ్గా చదవట్లేదు అసలు. ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకొను వాని కంటే, అంటే తినడానికి తిండి లేకపోయినా బడాయి పడేవాడి కంటే దాసుడుగా కలిగిన అల్పుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాట్లాడుకునే సామెతలు ఉంటాయి కదా, సామెతలన్నీ, చాలా సామెతలు బైబిల్లో ఉన్నాయి. తినడానికి తిండి లేకపోయినా సంపెంగ నూనె రాసిండని, ఇలాంటివి. తినడానికి ఆహారము లేకపోయినా దాసుడిగా ఉండటము మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడు మన ఆత్మీయ సౌందర్యాన్ని మాత్రమే చూస్తాడు. ఎఫ్రా సౌందర్యవంతుడు. ఎఫ్రా ఎలాంటి వాడు అంటే దా పేరుకే అర్థం ఏంటంటే సౌందర్యవంతుడు. ఎఫ్రా ఎలాంటి సౌందర్యవంతుడు అంటే ఆత్మీయ సౌందర్యవంతుడు, బాహ్య సౌందర్యవంతుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవునికి ఆత్మీయ సౌందర్యము, మన అంతరంగములోని సౌందర్యము కావాలి, కానీ బాహ్యమైన సౌందర్యము దేవునికి అవసరము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 45వ అధ్యాయము 11వ వచనములో ఏమని రాయబడుతుందంటే, నీ ప్రభువు నీ సౌందర్యమును, చదవండి ఒకసారి. కీర్తనలు 45వ అధ్యాయము 11వ వచనం. నీ రాజు, నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. చాలు. నీ రాజు నీ ప్రభు, ఈ రాజు నీ ప్రభు అంటే ఎవరు? మన తండ్రి, మన దేవుడు. ఏం కోరుకున్నాడు మనలో? నీ సౌందర్యమును కోరినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు అంటే, ఇప్పుడు మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా. మనము ఆరాధించే దేవుడు, మనము పూజించే ప్రార్థించే దేవుడు మన సౌందర్యాన్ని కోరుకున్నాడు. మనము సౌందర్యవంతులుగా ఉంటే దేవునికి చాలా ఇష్టం. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, రేపటి నుంచి నేను మేకప్ లేసి మంచి లిప్స్టిక్లన్నీ కొట్టి మంచి డ్రెస్ చేసి, మగవాళ్ళైతే పేరన్ లవ్లీ కూడా కొట్టి, అవసరమైతే ఒక బెత్తెడెత్తు పౌడర్ కూడా వేసుకొని సౌందర్యంగా కనిపిస్తే దేవునికి ఇష్టమని అనుకుంటారు. ఇంకా కొందరైతే చాలా రకాల స్ప్రేలు ఉంటాయి. అబ్బోబ్బోబ్బోబ్బో,
మా 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 చిన్న పాప ఆస్ట్రేలియాలో ఉంటుంది కదా, ఎన్నెన్ని రకాల స్ప్రేలు ఇవన్నీ చూపించి, అంటే ఆ మేకప్ కిట్లు చిన్నపిల్లలకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ దేవుడు బైబిల్ గ్రంథం మళ్ళొకసారి అదే చదవండి, ఇంకొకసారి కీర్తనలు 45:11. ఈ రాజు అంటే మన తండ్రి, నీ ప్రభు అంటే మన దేవుడు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. మన సౌందర్యాన్ని కోరాడు. మనం సౌందర్యంగా ఉంటే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సౌందర్యంగా ఉంటే దేవునికి ఇష్టం కాబట్టి రేపటి నుండి చర్చీలకు రాకుండా బ్యూటీ పార్లర్కి పోయి చాలా సౌందర్యంగా తయారైతే దేవునికి ఇష్టం ఉంటుందా? లేదు. మగవాళ్ళందరూ పొట్ట బట్ట తగ్గించుకోవడానికి జిమ్ములకు వెళ్ళి బాగా ఎక్సర్సైజ్ చేసి స్టిఫ్ బాడీగా ఉండి సౌందర్యంగా ఉంటే దేవునికి ఇష్టం ఉంటుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ సౌందర్యాన్ని దేవుడు కోరుకొని ఉంటే చర్చీలన్నీ మూసేసి ఫ్యాషన్ షోలు జరిగాయి. ఎవరెంత ఫ్యాషన్గా ఉంటే, ఎవరెంత స్టైల్గా ఉంటే వాళ్ళు దేవుడికి ఇష్టమై ఉండేవాళ్ళు. ఒకవేళ దేవుడు బాహ్య సౌందర్యాన్నే కోరుకుంటే నాలాంటి వాడు సెలెక్ట్ అయ్యేవాడు కాదు. నాకున్న పొట్టకి నా సైజుకి దేవుడు, ఎందుకంటే నేను అంత అందసందాలుగా అంత చూడసక్కంగా ఉండం కాబట్టి ఎవరో చక్కగున్న వాళ్ళని మాత్రమే దేవుడు కోరుకునేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను ఒకసారి పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వెళ్ళిన. ఈ మా 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 మిస్సెస్, మా భార్య సుజాతని, నేను ఎప్పుడు భార్య ఫస్ట్ టైం ఈరోజు. మేమిద్దరం దేవుని సన్నిధిలో చాలా ఫ్రెండ్స్గా ఉంటాం. అయితే ఆమెను చూడడానికి వెళ్ళినప్పుడు నేను ఇన్సర్ట్ వేసుకొని టక్కు టిక్ వేసుకొని బాగా శుభ్రంగా రెడీ అయి పోయింది. ఆమె చెప్పే మాట ఏంటంటే, ఆ రోజే నేను ఇన్సర్ట్ చేసి టక్ వేసా, ఇప్పటిదాకా నేను టక్ వేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇట్లాంటి సౌందర్యాన్ని, బాహ్య సౌందర్యాన్ని చూసి మోసపోయి ఆమె కూడా పాపం, అబ్బో పిల్లోడు భలే నైస్గా ఉన్నాడు అనుకుందేమో పాప. నా టక్కు అదే లాస్ట్ రోజు. ఆ తర్వాత టక్కు లేదు, ఇంకేమీ లేదు. ఆ తర్వాత ఏమీ లేదు. ఒకవేళ ఆమె అప్పుడప్పుడు చెబుతుంటుంది, నువ్వు వేసిన ఇన్సర్ట్ చూసి మోసపోయినాను. ఏం చేస్తాం, అలాంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు టక్కు చేద్దామంటే కూడా నా పొట్ట అడ్డం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుడు బాహ్య సౌందర్యాన్ని మాత్రమే కోరుకుంటే వీఆర్ నాట్ సెలెక్టెడ్. మనము చాలా మంది రిజెక్ట్ అయిపోతాం. కానీ దేవుడు బాహ్య సౌందర్యాన్ని, మన శరీర సౌందర్యాన్ని కోరుకోవట్లేదు, కానీ ఆత్మీయ సౌందర్యాన్ని, అంతరంగములోనున్న సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడికి బాహ్య సౌందర్యాన్ని ఈ వాక్యాన్ని చదివి, చాలామంది బైబిల్లో వాక్యం చదివి వక్రీకరించి కొందరు పిచ్చివాళ్ళు చాలా చాలా రకాలుగా చేసుకున్నారు. కొందరైతే కొత్త కొత్త చర్చీలు పెట్టారు బైబిల్లో ఉన్న ఒక్క లైన్ చదివి. కొందరైతే ద్రాక్షారసమును పుచ్చుకొనుట మంచిది, నీ కడుపుకి కొంచెం బాగుంటుంది అంటే, ద్రాక్షారసం అంటే ఇంగ్లీష్లో వైనే కదా, వైన్ తాగితే తప్పే ఉంది అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బైబిల్లో ఉన్న చాలా మాటల్ని వక్రీకరించి వైన్ తాగి, ఈరోజు వైన్ తాగుతాడు, రేపు ఫైన్ తాగుతాడు, ఆ తర్వాత గోవు మూత్రం కూడా తాగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు బాహ్య సౌందర్యాన్ని కోరుకోవటం లేదు. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, నీ బట్టలు సరిగా లేకపోయినా పర్వాలేదు, కానీ బట్టలు సరిగా లేకపోవడం అంటే నేను చెప్తున్నా, అంత గ్రాండ్గా లేకపోయినా మామూలుగా ఉంటాయి. బట్టలు సరిగా లేకపోతే అంటే మన ఒళ్ళు కనపడడం కాదండి. గ్రాండ్గా లేకపోయినా ఏదో ఉన్న వాటిలో సర్దుకున్నా పర్వాలేదు, కానీ భక్తి భయం మాత్రం ఉండాలి. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా.
చాలామంది ప్రజలు బాహ్య స్వరూపాన్నే చూస్తారు, కానీ అంతరంగములో నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడినా సాల్లేవయ్యా నీ బడాయి మాటలు. ఎంత ప్రేమగా నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడినా ఇంకా ఊరుకోవమ్మా నువ్వు చెప్పింది విన్నాం. కానీ మనుషులు అంతరంగాన్ని అంగీకరించరు, కానీ బాహ్యాన్ని అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రూపాన్ని మనుషులు అంగీకరిస్తారు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, లేదా మంచి రూపం ఉందనుకోండి, మంచి అందము సౌందర్యం ఉందనుకోండి, చాలా బాగా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా, ఆరాధనా, నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. నే బ్రతికిన కాలమంతా క్రీస్తుకారాధనా. నేను నడిచిన మార్గములో నాకు వెలుగువై నడిచావు, నేను పొందిన గాయములను చేతితో తుడిచావు. నేను నడిచిన మార్గములో నాకు వెలుగువై నడిచావు, నేను పొందిన గాయములను చేతితో తుడిచావు. నన్ను ఆదరించినావు, నన్ను రక్షించినావు, నన్ను ఆదరించినావు, నన్ను రక్షించినావు. ఆరాధనా, ఆరాధనా, నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. నే బ్రతికిన కాలమంతా క్రీస్తుకారాధనా. తల్లి తండ్రి మరచిన కానీ తల్లిలా ప్రేమించితివే, బంధుమిత్రు విడచిన కానీ నీ స్నేహం చూపితివే. తల్లి తండ్రి మరచిన కానీ తల్లిలా ప్రేమించితివే, బంధుమిత్రు విడిచిన కానీ నీ స్నేహం చూపితివే. నీవే నా బంధువయ్యా, నీవే నా స్నేహితుడవయ్యా, నీవే నా బంధువయ్యా, నీవే నా స్నేహితుడవయ్యా. ఆరాధనా, ఆరాధనా, నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. నే బ్రతికిన కాలమంతా క్రీస్తుకారాధనా, ఆరాధనా, ఆరాధనా. నే బ్రతికిన కాలమంతా యేసుకారాధనా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎపఫ్రా గారు చేసిన ఎపఫ్రా గారి ఆత్మీయ జీవితంలో, ఎపఫ్రా గారి ఆత్మీయ జీవితంలో చాలా చాలా గొప్ప కార్యాలు ఉన్నాయి. అందులో నేను ఒక 2 కార్యాలు చెప్పి వీలైనంత త్వరగా ప్రార్థన కూటాన్ని ముగిస్తాను. ఎందుకంటే మనందరం రాత్రి 3-3:30 దాకా అందరూ ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నాం కాబట్టి వీలైనంత త్వరగా ఈ ప్రార్థన కూటాన్ని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎపఫ్రా గారు ఒకసారి దైవజనుడైన పౌలు గారు వాక్యం చెప్పేటప్పుడు, దైవజనుడైన పౌలు గారు వాక్యం చెప్పేటప్పుడు ఎపఫ్రా గారు దగ్గర 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ వాక్యాన్ని వినడానికి
బయలుదేరాడు. ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే. చాలామంది వాక్యం చెప్పాలంటే నేను నేర్చుకున్నది ఏంటంటే, వాక్యం చెప్పడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, కొన్ని బుక్కులు ఉంటాయి వాక్యంలో, అన్ని మొత్తం ఆ బుక్కుల్లో చదువుకొని వాక్యం చెప్పొచ్చు. ఇంకా కొన్ని కథలు ఉంటాయి, ఏవో 2-3 కథలు చెప్పి నవ్వించి, ఇలా ఏదో నవ్వించి కవ్వించి ఆమేన్ అనడం. ఇంకోటి ఏంటంటే, ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి, సంఘంలో ఉన్న ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి వాక్యం మొత్తం వాళ్ళ మీదనే చెప్పే వాక్యాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలాంటివంటే, ఆ కాలం పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉంటే, అలాంటి దరిద్రమైన స్థితిలో ఉంటే లోకము చాలా త్వరగా నాశనమైపోతున్న పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం. కొన్ని రోజులకి బైబిల్ గ్రంథం కూడా మన చేతుల్లో ఉండలేని పరిస్థితి. కాబట్టి వీలైనంత త్వరగా దేవుడు తన బిడ్డల్ని ఆత్మీయ సౌందర్యవంతులుగా చూడాలనుకుంటున్నాడు తప్ప నవ్వించి కవ్వించి నవ్వులాటలు చేసే వాక్యాలు దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎపఫ్రా గారు దైవజనుడైన పౌలు చెప్పే ఆ వాక్యాన్ని, ఆ బోధనని వినడానికి దగ్గరగా 100 మైళ్ళు ప్రయాణం చేశాడు. 100 మైళ్ళు అంటే 150-160 కిలోమీటర్లు. 1 మైలు అంటే 1.6 కిలోమీటర్స్. అంత దూరం ప్రయాణం చేసి వాక్యం వినడానికి వెళ్ళాడు. ఈ రోజుల్లో 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాక్యం వినడం పెద్ద గొప్పేమీ కాదు. ఎందుకంటే చాలా రకాల ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. అవి ఏమీ లేకపోయినా ప్రతి ఒక్కరికి బైకులు ఉన్నాయి. ఎవరైనా కొంచెం ఓపిక చేసుకొని బైకులో ప్రయాణం చేసి కూడా వినగలరు. కానీ ఆ రోజుల్లో ఎలాంటి ప్రయాణము పరిస్థితి, ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేని ఆ రోజుల్లో 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎపఫ్రా గారు దైవజనుడైన పౌలు చెప్పే మాటని, ఆ వాక్యాన్ని వినడానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనమైతే పక్కన ఉండి కూడా, లేదా ఊర్లో ఉండి కూడా, లేదా ఊరి పక్క నుండి కూడా కదలం. ఎందుకంటే సిలవలాగా అయిపోయి, సిలవ గుళ్ళో ఉన్న మెడలో ఉన్న ఉపయోగం లేదు, కానీ సిలువ మన గుండెలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెళ్ళడమే కాకుండా ఎపఫ్రా గారు చేసే గొప్ప కార్యం ఏంటంటే, చాలా మందిని ఆ వాక్యం వినడానికి తీసుకెళ్ళేవాడు. చాలా మందిని ఆ వాక్యం వినడానికి తీసుకెళ్ళేవాడు. ఈ రోజుల్లో ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవుల కంటే, అంటే క్రీస్తుని అనుసరించే నడిచే మనుషుల కంటే దయ్యాలు మేలు. ఎందుకు దయ్యాలు మేలు అంటే, పాడుపడిపోయిన కొంప ఏదైనా దొరికింది అనుకోండి, ఒక దయ్యం వచ్చింది. ఫస్ట్ వచ్చి ఆ దయ్యం వచ్చి చూసుకొని, అంతా ఇందులో ఎవడు లేడు, బైబిల్లో ఉంటుంది. ఒక దయ్యం వెళ్ళి 7 దయ్యాలను తీసుకొచ్చింది ఆ గృహంలో నివసించడానికి. బైబిల్లో ఉన్న మాట. ఒక దయ్యము ఆ గృహంలోనికి, ఆ పాడుబడిన స్థలంలోనికి వచ్చి, దానికి ఒకదానికి బోరు కొట్టి ఆడుకోవడానికి ఫ్రెండ్స్ లేక స్నేహితులు, అది పోయి మళ్ళీ 7 దయ్యాలని తెచ్చుకొని 4 స్తంభాల ఆట ఆడుకుంటాయి. అవునా? 4 స్తంభాల ఆట ఆడుకుంటాయి, ఎగిరి గంతులు ఆడుకుంటాయి, కుప్పి గంతులు ఆడుకుంటాయి, ఏయో ఆడుకుంటాయి. కనీసం క్రైస్తవులము మేము, పెద్ద ప్రార్థన పరులం మేము అని చెప్పుకునే క్రైస్తవులకి తెలియాల్సిన విషయం ఏంటంటే, దయ్యాలకున్న జ్ఞానం కూడా మనుషులకి లేదు. దయ్యాలకున్న జ్ఞానం కూడా మనుషులకు లేదు. ఎలాంటి జ్ఞానం అంటే,
దయ్యాలు ఒకటి వచ్చి అది పోయి 7 దయ్యాలను పిలుచుకొస్తే మొత్తం 8 దయ్యాలు కూడి కలిసి సంతోషంగా ఉంటాయి. కానీ క్రైస్తవులు, క్రీస్తు పిల్లలు, క్రీస్తుని అనుసరించి నడిచే ప్రజలు ఈడొచ్చేదే కాకుండా ఇంకొక 4 ఆపేసేది ఆమె, ఈయనొచ్చేదే కాకుండా లేదా ఈమె కాకుండా ఇంకొక 4 ఆపేసే దయ్యపు చేష్టాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నప్పుడు ఒక పెద్ద ఆయన ఉండేవాడు. నేను చాలామంది మొండి వాళ్ళని చర్చికి అంటే తీసుకొచ్చాను. కువైట్లో కానీ చిత్తూరు జిల్లాలో కానీ అతి మొండి వాళ్ళైతే నేను అసలు పట్టించుకోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మొండి వాళ్ళు 10 సంవత్సరాల నుండి ఒక పెద్ద ఆయన ప్రార్థనకి రావట్లేదు కువైట్ దేశంలో. నేను వెళ్ళి 10 నిమిషాలు కూర్చొని ఆయనతో మాట్లాడితే, మీరు నమ్మకపోయినా దేవుడు చూస్తున్నాడు, ఈరోజు కూడా ప్రార్థనకు వస్తాడు ఆయన. ఆయన వచ్చిందే కాకుండా అందులో పెద్ద కాంప్లిమెంట్, నువ్వు పాట పాడితే నేను వస్తా, నువ్వు పాడకపోతే నేను రాను అంటే, అయితే నువ్వు రావద్దు, నేను పాడను అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆయన వస్తాడు. చాలామంది, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒక సంఘం ఉంది. పాప వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉంటారు. అది చాలా దూరం కాబట్టి నేను పోలేకపోయాను. ఒకవేళ కర్నూలు కానీ అనంతపూర్ కానీ ఒంగోలు ఈ దగ్గరలో అయితే ఈ పాటికి చాలాసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చేవాడిని. వాళ్ళందరినీ నేను కొన్ని మాటలు చెప్పి దేవుని దయతో వాళ్ళని నడిపించాము. సంఘంలో వాళ్ళని సభ్యులుగా చేర్చాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ తర్వాత నాకున్న పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఆ తర్వాత నేను అప్పుడు చిన్నపిల్లని కదా, చదువుకునే స్టేజ్లో అందరి దగ్గరికి వెళ్ళి ఈ కాలనీలో పాస్టర్ గారు వస్తే మీరు అందరు కొత్త వాళ్ళే, పాత వాళ్ళు ఉంటే ఐడియా ఉండేది కానీ మ్యాక్సిమం కొత్త వాళ్ళే అందరూ. పాస్టర్ గారు, నేను చిన్నప్పుడు పాస్టర్ గారు వస్తే ఇంటింటికి వెళ్ళి చెప్పేవాడిని నేను, అక్క రాండి, అంకుల్ వచ్చాడు, పాస్టర్ అంకుల్ వచ్చాడు, మామ రాండి, తాత రాండి, బావ రాండి, అన్న రాండి, పాస్టర్ వచ్చినాడు, పాస్టర్ వచ్చింది అని చెప్పేవాడిని. నిజంగా వాళ్ళు వచ్చిన వెంటనే నన్ను పిలిచేవాళ్ళు, ప్రవీణ్ ఇట్రా, అందరికి చెప్పిరా, ఒకసారి ప్రార్థన ఉంది, స్టార్ట్ చేస్తున్నారు, పాస్టర్ వాళ్ళు వచ్చారని చెప్పిరాప అంటే నేను పరిగెత్తుకుంటూ ఈ కాలనీలో, ఈ బజార్లో, ఆ బజార్లో అందరికీ చెప్పేవాడిని, రాండి 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 రాండి. నేను కొంచెం పెరిగి పెద్దవాడిని అయిన తర్వాత అతి జ్ఞానం అయిపోయింది నాకు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతి జ్ఞానం ఏంటంటే, నేను ఎందుకు పిలవాలి, నా పిల్ల లేకపోతే పెంటయ్య ఎల్లయ్య వచ్చి కూర్చుంటే నా జీతం పెరిగిద్దా, వెంకటమ్మ వెంకటేశ్వరమ్మ వచ్చి కూర్చుంటే నా పొజిషన్ పెరుగుతుందా? నేనెందుకు వచ్చాను ప్రార్థన కంటే, నేను నా జీవితాన్ని కాపాడుకోవాలి, ఈ వారమంతా దేవుడు నన్ను కరుణించాలి, నా పిల్లల ఆరోగ్యం బాగుండాలి, నా భార్య, నేను, నా కుటుంబము, మా తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలి. కాబట్టి నా బ్రతుక్కి, నా జీవితానికి రీఛార్జ్ కావాలి. మన ఫోన్ ఎవరితోనైనా మాట్లాడాలి, బాగా పనిచేయాలి, అందరి యోగక్షేమాలు కనుక్కోవాలంటే మన ఫోన్కి ఏం కావాలి? ఛార్జింగ్ కావాలి. ఒకసారి రీఛార్జ్ చేస్తే అది 1 రోజు 2 రోజులు పనిచేసింది, ఇంకే ప్రాబ్లం, ఏ టెన్షన్ ఉండదు. కరెంటు పోయినా లేకపోతే ట్రాన్స్ఫార్మర్ పగిలిపోయినా సంబంధమే లేదు. మన ఫోన్లో ఛార్జింగ్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ పడేమని పగిలిపోయినా కూడా మనకు అనవసరం. మన హ్యాపీగా మన బంధువులతో, అక్క బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి. మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేరి, నేనైతే ఒకటే నమ్ముతా, ఒక్కటే, ఎప్పుడైతే ఆదివారం రోజు దేవుని సన్నిధిలో రీఛార్జ్ చేసుకుంటామో ఆత్మీయంగా, మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చేంత వరకు ఇదే మనల్ని కాపాడుతుంది. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
నా పిల్లల ఆరోగ్యము, నేను, నా భార్య, నా తల్లిదండ్రులు, మా తమ్ముడు, మా చెల్లి, అక్క, నాన్న, బంధువులు, మొట్టమొదటిగా మన కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మన ఇతరుల గురించి, మన ఇరుగు పొరుగు వారి గురించి, ఆ తర్వాత సంఘం గురించి, మన గ్రామం గురించి, రాష్ట్రం గురించి, దేశం గురించి ప్రార్థన చేయాలి. నాకు నేను రీఛార్జ్ చేసుకోవడానికి, ఆత్మీయంగా నేను బలపడడానికి, ఆత్మీయతలో నేను దిగజారిపోకుండా నన్ను నేను కాపాడుకోవాలంటే నేను ఖచ్చితంగా చర్చికి వెళ్ళేవాడిని. రేపు ఉదయం పరీక్ష ఉంది, ఎగ్జామ్ ఉంది అంటే కూడా ఈరోజు చర్చికి వెళ్ళకపోతే, ఆ చర్చికి వెళ్ళకుండా నేను చదివిన చదువు మొత్తం మర్చిపోయా. మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అది మీరు నమ్మినా నమ్మకపోయినా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు, దూర ప్రయాణాలు, చిన్నప్పటి నుంచి ఎప్పుడు చిత్తూరు జిల్లా ఇక్కడ అక్కడ చదువుకోవడానికో ఎక్కడెక్కడో వెళ్ళేవాడిని. నా దగ్గర ఒక బ్యాగ్ ఉండేది. ఎప్పుడు నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది. నేను కూర్చున్న ప్రతి దగ్గర ఒక బైబిల్ ఉంటుంది. నా బ్యాగ్, నా ప్రయాణం, ఎప్పుడు ప్రయాణం చేసిన, కారులో అయినా ఎక్కడైనా, బైక్లో అయితే సరే ఇక్కడే ఉంటాను కాబట్టి ఎప్పుడు ప్రయాణం చేసినా నా బ్యాగ్లో ఖచ్చితంగా నా బైబిల్ ఉంటుంది. అయితే నేను పొరపాటున ఒక చోట అదేమంటారు అంటే వాష్రూమ్స్, అంటే ఎవరి నమ్మకం వాళ్ళది. వాష్రూమ్స్ ఉంటాయి కదా, మొహం కడుక్కోవడానికి అందరూ, అంటే ఎయిర్పోర్ట్లో ఉంటాయి వాష్రూమ్స్, ఉంటాయి మొహం కడుక్కోవడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి. నేను తెలియకుండా మర్చిపోయి నా బైబిల్ని లోపలికి తీసుకువెళ్ళిపోయాను. నా బ్యాగ్ మొత్తాన్ని అందరు లోపలికి తీసుకెళ్తారు. అక్కడికి లోపలికి తీసుకెళ్ళి ఆడబెట్టి మొహం కడిగి మళ్ళు దోమి, ఎవడెవడో దరిద్రుడు, వాడు వీడు, వేస్ట్ ఫెలోస్ అందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. నేను అలా ఒకసారి తీసుకెళ్ళాను. మీరు నా జీవితంలో జరిగిన ఇదేంటంటే, నేను చాలా బాగా చదివేవాడిని, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయింది. అలాంటి పొరపాటు ఇంకోసారి కూడా జరిగింది. దానికి కూడా ప్రతిఫలము నాకు మళ్ళీ జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండెను. ఈ బైబిల్ని కూడా నీ ఇష్టం వచ్చిన ప్రదేశానికి తీసుకెళ్ళి పెట్టడానికి వీలు లేదు. నీ ఇష్టం వచ్చిన చోట తీసుకెళ్ళి పెట్టడానికి వీలు లేదు. నిజంగా ఈ బైబిల్ వాక్యము, ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నా బ్యాగ్లో ఏమైనా ఉండని, ఎంత విలువైనవైనా, ఎన్ని నా ఫోన్లు ఏమైనా ఉండని, పోయినా పర్వాలేదు కానీ బయటే పెట్టి ఎవ్వరికి చెప్పను కూడా, నా బ్యాగ్ చూడండి అని. లేదు, బయటే పెట్టి నేను వెళ్ళి వాష్రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేవాడిని తప్ప బైబిల్ గ్రంథాన్ని ఎక్కడికి, ఏ స్థలానికి కూడా తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథము, అందుకే ఇక్కడ ఉంటుంది కదా, పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత విలువైన గ్రంథాన్ని దేవుడు మన చేతికిచ్చాడు. అంత విలువైన వాక్యాన్ని దేవుడు మన చేతికిచ్చాడు. అలాంటి విలువైన వాక్యము మన చేతిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎపఫ్రా గారు ఆత్మీయ జీవితంలో చాలా గొప్పగా జీవించారు. ఎపఫ్రా గారు ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు చాలా రకాలుగా సేవ చేసి దేవుని కొరకు ఖర్చు అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులుగా ఉన్న మనము నిజంగా ఒక మాట చెప్పాలి, క్రైస్తవులు దేవుని కొరకు ఖర్చు అయిపోవాలి, దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని కోసమే ఖర్చు అయిపోవాలి. ఎందుకు? నోవాహు గారిని మన తండ్రి అయిన యెహోవా దేవుడు ఒకసారి ఓడను తయారు చేసి ఆ ఓడని సిద్ధపరచు అని చెప్పాడు కానీ పలానా బ్యాంకులోకి వెళ్ళి నా పేరు చెప్పి డబ్బులు తీసుకొని చెప్పాడా? లేదంటే పలానా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కాళ్ళు పట్టుకుంటే డబ్బులు ఇస్తాడని చెప్పాడా? చెప్పలేదు. నోవాహు గారికి దేవుడు జస్ట్ ఆర్డర్ వేసాడు అంతే. ఏమని ఆర్డర్ వేసాడంటే, పలానా కర్రని తీసుకొని
అంటే నీ ఇష్టం వచ్చింది కాదు, ఒక మంచి వాల్యుబుల్ అయిన కర్రను తీసుకొని, మంచి విలువైన ఒక మ్రానును తీసుకొని, మంచి పని వాళ్ళతో చాలా పెద్ద ఓడను తయారు చేయాలి. అది ఎంత ఖర్చు అనేది దట్ ఈస్ బిలాంగ్స్ టు యూ. నోవాహు గారు దేవుడు చెప్పిన మాటకి తన సొంత ఖర్చులతో, ఎవరిని అడిగినట్లు కానీ బైబిల్ గ్రంథంలో, ఎవరి దగ్గర వసూలు చేసినట్టు కానీ బైబిల్ గ్రంథంలో రాయలేదు. ఎవరి దగ్గర వసూలు చేసుకున్నట్టు బైబిల్ గ్రంథంలో రాయలేదు. నోవాహు గారు తన సొంత ఖర్చులతో ఆ ఓడని తయారు చేశాడు. అందుకని నోవాహు గారి కుటుంబాన్ని దేవుడు ప్రపంచాన్ని మొత్తం జల ప్రళయంతో మునిగిపోయినా కూడా తన కుటుంబాన్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకురావడానికి చాలా మంది సిగ్గుపడతా ఉంటారు. ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకురావాలంటే సిగ్గు, మొహమాటం. అంటే ఒక మాట ఓపెన్గా చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి, దేవుని సన్నిధికి నువ్వు రావాల్సిందే, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి అని బలంగా మాట్లాడి, బలంగా చెప్పి ఒప్పించి తీసుకురావడానికి చాలా మందికి సిగ్గు. అందుకే ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, మనుష్యుల కంటే దయ్యాలే మేలు. ఒక దయ్యం పోయి 7 దయ్యాలను పట్టుకొస్తుంది. ఒక మనిషి ఇంకో మనిషిని పట్టరాలేడు. భార్య తన భర్తను తీసుకురాలేదు, భర్త తన భార్యను తీసుకురాలేడు. భార్య భర్త ఇద్దరు కలిపి తమ పిల్లల్ని కూర్చోబెట్టలేరు. ఇలాంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనము ఖర్చు పెడితే దేవుడు మన జీవితాలని ఆశీర్వదిస్తాడు. నోవాహు గారు చాలా వరకు నోవాహు గారు తన స్వంత విలువతో నోవాహు గారు ఓడని తయారు చేశారు. దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రా గారి ఆత్మీయ సౌందర్యముగా మనము జీవించాలి. మనకి దేవుడు మనలో నుండి కోరుకుంటున్నది ఏంటంటే, బాహ్య సౌందర్యము కంటే అంతరంగ సౌందర్యము. దిస్ ఈజ్ నాట్ యువర్ పర్సనల్ మ్యాటర్. దేవుడు నీ బాహ్య సౌందర్యాన్ని కోరుకోవటం లేదు, కానీ నీ అంతరంగం ముందున్న ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారాలి, మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది. మారిన మనసు దేవునికిస్తే మారామంటూ మారామంటూ గొప్పలు చెబుతారు. మారామంటూ మారామంటూ పోతారు. ఆ మాటను కాస్త మరువక ముందే మరచిపోతారు. మారాలి, మారాలి, నీ బ్రతికే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది. మారాలి, మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు దేశాల్లో ఎఫ్రా గారి లాంటి దైవ సేవకులు కావాలి. ఎఫ్రా గారి లాంటి ప్రార్థనా పరులు కావాలి. ఎఫ్రా గారి లాంటి ఆత్మీయ సౌందర్యము కలిగిన వ్యక్తి ఉంటే దేశాల్లో అల్లకల్లోలాలు జరగవు, దేశాల్లో గొడవలు జరగవు, దేశాల్లో శాంతిని నెలకొల్పుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సేవ చెదిరిపోవడానికి కారణం
ఎపఫ్రా లాంటి వ్యక్తులు సంఘములో లేకపోవడం, ఎపఫ్రా లాంటి ప్రార్థనా పరులు సంఘములో లేకపోతే సంఘాలు చెదిరిపోతాయి. ఎపఫ్రా లాంటి ప్రార్థన పరులు సంఘములో సమాజములో లేకపోతే సమాజాలు చెదిరిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బాహ్య సౌందర్యాన్ని వినడు, బాహ్య సౌందర్యాన్ని చూడడు. బాహ్య సౌందర్యము అంటే అర్థం ఏంటంటే, మనం వేసుకునే బట్టలు మేకప్లు మాత్రమే కాదు, కానీ మనము చేసే ప్రతి పనులు, పాటలు పాడిన, వాక్యాలు చదివిన, వాయిద్యాలు వాయించిన, ఇంకా ఎన్నెన్నో రకాలుగా చేసి ఆత్మీయ సౌందర్యాన్ని, మారు మనస్సు స్వభావము లేకపోవడం, దేవుని భయము దేవుని భక్తి మనసులో లేకపోవడము కూడా బాహ్య సౌందర్యానికే సమానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాహ్య సౌందర్యముకి చాలా రకాలుగా అర్థాలు ఉన్నాయి. బాహ్య సౌందర్యం అంటే కేవలం అందచందాలే కాదు, బట్టలు సౌందర్యమే కాదండి. అంజూరపు చెట్టులో ఆకులు చాలా ఉన్నాయి, ఫలాలు లేవు. క్రైస్తవుల్లో ఆకులు, చాలా ఆకులు ఉన్నాయి. ఒకటి పాటలు పాడే ఆకులు, ఆకులంటే ఆ దేవుడిచ్చిన ఆ వరాలు. పాటలు పాడే ఆకులు, వాక్యము చెప్పే ఆకులు, వాక్యాన్ని బోధించే ఆకులు, వాయిద్యాలు వాయించే ఆకులు, కానుకలు సమర్పించే ఆకులు, ఇంకా ఎన్నెన్నో రకాలైన ఆకులు ఆ చెట్టు మీద ఉన్నాయి, కానీ ఫలాలు మాత్రం లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో అత్యంత సౌందర్యవతి అయిన ఒక స్త్రీ, చాలామంది కవుళ్ళు, చాలామంది పాటలు రాసిన వాళ్ళు, పెద్ద పెద్ద కవులు అంటే చందమామలతో, సూర్య నక్షత్ర తారలతో పోల్చి రాస్తూ ఉంటారు కదా, ఈ అందం, ఆ అందం, ఈ అందం అని. అలాంటి అందమైన ఒక స్త్రీ, ప్రపంచంలోనే అత్యంతమైన స్త్రీ మెర్లిన్ మోండ్రే అని ఒక స్త్రీ ఉంది. ఆమె తన సౌందర్యాన్ని బట్టి కొన్ని మిలియన్ డాలర్స్ సంపాదించింది. అంటే మన రూపీస్లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నవ్వితే హాలీవుడ్ మొత్తం నవ్వింది, ఆమె ఏడిస్తే హాలీవుడ్ మొత్తం ఏడ్చింది. ఆమె ఏం చేసినా కూడా అంత గొప్పగా అయిపోయేది. ఆమె వేసుకున్న బట్టల్ని కొన్ని వేలల్లో వేలం పాటలు పాడేవాళ్ళు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు కొనేవాళ్ళు ఆమె వేసుకున్న డ్రెస్సులు. ఆమెతో ఒక్కరోజు ఒక్క కప్ కాఫీ తాగడానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఆమె అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేవాళ్ళు. అంత పెద్ద ఆ సౌందర్యవంతురాలు, అంత గొప్ప సౌందర్యవంతురాలు. ఆమెతో కలిసి ఒక్క కప్పు కాఫీ తాగితే చాలు, నేను కూడా ఫేమస్ అయిపోతాను అని చాలామంది కోటీశ్వర్లు ఆమె ముందు నిలబడి ఆమె ఆటోగ్రాఫ్ కోసం ఆమెతో కలిసి ఒక కప్పు కాఫీ తాగడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా కూడా ఆమె ఎవరికి అలాంటి ఆప్షన్ ఇచ్చేది కాదు. ఆమె ఏం చేసినా అంతమంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఆమె ఏం చేసినా కూడా అంత గొప్పగా ఉండేది. ఆమె వేసుకున్న ప్రతి డ్రెస్ని కొన్ని లక్షలు, వేలల్లో వేలం పాటలు పాడి కొని ఇళ్లల్లో తగిలించుకుండేవాళ్ళు. ఎందుకంటే ఇది మెర్లిన్ మోండ్రే వేసుకున్న డ్రెస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా? మెర్లిన్ మోండ్రే గురించి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప సౌందర్యవంతురాలు ఆమె అనుకుంది, ప్రపంచంలో నేనే, దేవుడు కూడా నా గురించి ఎదురు చూస్తాడు నాతో ఒక కప్పు కాఫీ తాగడానికి అని అంత గొప్పగా గర్వపడిపోయింది. మీ అందరికీ చదువుకున్న వాళ్ళకి ఐన్స్టీన్ గురించి తెలుసా? ఐన్స్టీన్ శాస్త్రవేత్త కూడా ఆమెకి తన ఆటోగ్రాఫ్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఐన్స్టీన్ శాస్త్రవేత్త, సైంటిస్ట్, ఆయన ఒక ఆటోగ్రాఫ్ సైన్ చేసి ఆమెకి గిఫ్ట్గా ఇచ్చాడు. అంత గొప్ప ఆమె.
మెర్లిన్ మోండ్రే అంటే అంత గొప్ప సౌందర్యవంతురాలు. ఆమె అనుకున్నది, దేవుడు కూడా నాతో పాటు ఒక కప్ కాఫీ తాగడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. నేను ఊగితే ప్రపంచమంతా ఊగిపోతుంది, నేను నవ్వితే ప్రపంచమంతా నవ్వుతుంది. అంత గొప్పగా గర్వపడుతున్న ఆమె సౌందర్యము కొన్ని రోజులకి వాడిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోజులకి ఏమైంది? వాడిపోయి ఆమె వేసుకున్న మేకప్ అన్ని పెచ్చులూడిపోయి, మొహమంతా మడతలు పడిపోయి, అందమంతా సౌందర్యమంతా పోయింది. బాహ్య సౌందర్యము కొన్ని రోజులు మాత్రమే, కొన్ని క్షణాలు మాత్రమే, కొద్ది సమయం మాత్రమే. కానీ ఆత్మీయ సౌందర్యము జీవితకాలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమె చుట్టుపక్కల వెతికితే నిద్ర మాత్రలు కనిపించాయంట. నిద్ర మాత్రలు చాలా ఎక్కువ పాయిజనస్ టాబ్లెట్స్ అన్ని మింగేసి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందో తెలుసా? నా అందం పోయింది. ఒకప్పుడు నాతో పాటు కూర్చొని కాఫీ తాగడానికి కోటీశ్వర్లు లైన్లో నిలబడేవాళ్ళు. ఒకప్పుడు నేను నడిస్తే నా వెనకాల కొన్ని లక్షల మంది నడిచేవాళ్ళు. ఒకప్పుడు నేను బయటికి వెళ్తే ట్రాఫిక్లన్నీ జామ్ అయిపోయేవి. ఇప్పుడు నా అందం అంతా పోయింది, నా సౌందర్యం మొత్తం పోయింది. నన్ను ఎవరు పట్టించుకోవటం లేదని తనలో తాను కృంగిపోయి, మీరు కావాలంటే గూగుల్లో కూడా చదవచ్చు ఆమె గురించి. తనలో తాను కృంగిపోయి, తనలో తాను మదన పడిపోయి, నేను ఇప్పుడే నా సౌందర్యాన్ని చూసి, నా అందాన్ని చూసి నేను చాలా గర్వపడ్డాను, దేవుణ్ణి కూడా హేళన చేశాను, కానీ నా అందం పోయింది, నా సౌందర్యం అంతా పోయింది, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదని తనలో తాను మదన పడిపోయి, ఆఫ్టర్ ఆల్ నిద్ర మాత్రలు చిన్న చిన్న టాబ్లెట్స్ అన్ని మింగేసి చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బాహ్య సౌందర్యము అంత వ్యర్థమైంది. ఆమె గురించి కొన్ని వందల పేజీలు ఉంటాయి. పెద్ద పెద్ద సైంటిస్టులు, కోటీశ్వర్లు, కోట్లాధిపతులు ఆమె కోసం ఒక్కసారి ఆమెతో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి ఎదురు చూసేవాళ్ళు. ఆమె మాత్రం 20 రూపాయల టాబ్లెట్లు వేసుకొని చచ్చిపోయింది. ఎందుకంటే సౌందర్యాన్ని నమ్ముకుంది, అందాన్ని నమ్ముకుంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కానీ దేవుడు మన అందాన్ని, మన సౌందర్యాన్ని చూడటం లేదు. దేవుడు మన బాహ్య సౌందర్యాన్ని చూడటం లేదు, కోరటం లేదు. కానీ ఒకవేళ దేవుడు బాహ్య సౌందర్యాన్నే కోరితే చాలా మంది రిజెక్ట్ అయిపోయేవాళ్ళు. దేవునికి, అందులో నేను కూడా ఉండేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓన్లీ మేకప్లు వేసుకొని, ఓన్లీ బ్యూటీ పార్లర్కి ఉన్న వాళ్ళు, లేదా జిమ్ముల్లోకి వెళ్ళిన వాళ్ళు, బాగా స్టిఫ్గా ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యేవారేమో. కానీ దేవుడు బాహ్య సౌందర్యాన్ని కోరటం లేదు, అంతరంగంలోనున్న నీ హృదయాన్ని కోరుతూ ఉన్నాడు, అంతరంగంలోనున్న సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు. నీ బాహ్య సౌందర్యము ఎలా ఉన్నా కూడా దేవుడు చాలా ప్రేమగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన అంతరంగంలోనున్న సౌందర్యాన్ని, అంటే ఆత్మీయ జీవితంలో వెలుగుని మనము కాపాడుకోవాలి. వెలుగుని మనం కాపాడుకోవాలంటే మనం చేయాల్సిన ప్రతి పని ఏంటంటే, ప్రతి వారం నీకు ఎక్కడ ఛాన్స్ దొరికితే, ఎక్కడ ప్రార్థన ఉంటే, ఏ సమయంలో నువ్వు ప్రార్థించగలిగితే, ఎప్పుడు ప్రార్థన చేయడానికి నీకు అనుకూలత దొరికితే, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేయి, ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేయి, నిద్ర లేచిన వెంటనే ప్రార్థన చేయి, పడుకొని ప్రార్థన చేయి. ఎప్పుడు నీకు సమయం దొరికితే, ఎప్పుడు నీకు ఆ సందర్భం దొరికితే ప్రార్థన చేస్తే, నువ్వు చేసే ప్రతి ప్రార్థన నువ్వు మొబైల్కి ఛార్జింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో, నీ ఆత్మీయతకి కూడా ఛార్జింగ్ లాంటిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి దానికి ఒక ముసలాయన నన్ను ప్రార్థనకు పిలవలేదు, నేను రానన్నాడు. ముసలాయన, నేను మదనపల్లిలో ఉన్నప్పుడు వాళ్ళ మనవడి పేరు చక్రపాణి. బాగా, ఎందుకంటే చక్కెర పంచిండు కాబట్టి నాకు బాగా గుర్తుంది.
చక్కెరపాని పేరు పెట్టి అందరికి చక్కెర పంచిండు. చక్కెరే కనీసం బొరుగులో బూంది అయితే సరే కడుపు నిండా తినేవాళ్ళు. ఏమీ లేదంటే బిస్కెట్లన్నా బెటరా మబ్బా మయ్య, లేదంటే మైసూరు పాక. నాకు ఇష్టమైనది ఏంటంటే మైసూరు పాక, చాలా ఇష్టంగా మైసూరు పాకని ఇప్పుడు కూడా ఏదో ఒకటి బెటరా కొంచెం తీపి కొంటే చక్కెర పాని అని పేరు పెట్టి చర్చిలో అందరికీ చక్కెర పంచాడు. షుగర్ ఉన్న వాళ్ళు తినలేదు. నీ చక్కెర పాని తీసి పక్కన పెట్టా, నీ చక్కెర పాని. మాకు షుగర్ ఉంటే నువ్వు మళ్ళీ చక్కెర పాని వచ్చి చక్కెర నాను అట్లా పోస్తాను. వాళ్ళు తినలేదు, మేము తిన్నాం. ఆ చక్కెర పాని గారు వాళ్ళ తాత ముసలాయన నన్ను ఫార్దనకు పిలవలేదు, నేను రానన్నాడు. పాస్టర్ జాన్ గారు పాపం ఆయన చనిపోయారు, ఇప్పుడు లేరు. కాబట్టి ఆ కుటుంబంలో దేవుని సన్నిధిలో ఆ కుటుంబంలో చాలా వరకు దేవుడు నన్ను సహాయంగా ఉంచాడు. వాళ్ళ కుటుంబంలో అబ్బాయి ఇంజనీరింగ్ చదివారు, అమ్మాయి మెడిసిన్ చదివింది, ఇంకొక అబ్బాయి మంచి సేవకుడిగా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ఆ పాస్టర్ గారికి దేవుడు నన్ను సహాయకుడిగా ఉంచాడు. గుప్త సహాయకుడిగా, గుప్తంగా సహాయం చేశాడు. ఆ అబ్బాయికి ఏం అవసరం ఉన్నా పెళ్లి చూపులకు పోయేటప్పుడు కూడా, అన్నా నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా, మొత్తం ఖర్చులకు ఏం లేవన్నా అని అంటే నేను ఇచ్చేవాడిని. పాపం నెక్స్ట్ మంత్ అబ్బాయిది పెళ్ళి కూడా. అన్న ఈరోజు నా దగ్గర ఏం లేవన్నా, ఏమన్నా ఉంటే పంపించన్నా. అన్న ఒకసారి అమ్మ నీతో మాట్లాడుతుంది, అన్న తమ్ముడు నీతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడేవాడిని. అక్క అన్న మేము ఇల్లు కట్టుకుంటున్నాము, మీరు ఏమైనా సహాయం చేయండి అనేవాళ్ళు. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర చిన్నపిల్లోడిగా డిప్లొమాలో ఉన్నప్పుడు పాలిటెక్నిక్లో పొలాల్లో దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి ఆ చర్చిలో ప్రార్థన అయిపోతే పొలాల్లో 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేవాడిని. పొలాల్లోనే దారి, ఎందుకంటే మా కాలేజీ ఊరి బయట పొలాల్లో ఉంది. ఆ పొలాల్లో పడితే సిద్ధాపురం సిద్ధపల్లి లాంటి ఊరు అది. అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థనలో ఉండేవాడిని. ఆ సేవకుడు ఆ ప్రార్థనలో ముసలోళ్ళు ముతకోళ్ళు ఎవరెవరున్నా మేము యవనస్తులం కదా, వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. రాండి మీరు, మంచిగా దేవుడు ఆశీర్వదిస్తాడు అది అని. చక్రపాణి వాళ్ళ తాత నన్ను ఫార్దనికి ఎవరు పిలవట్లేదు, నేను రానంటే చక్రపాణి వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి పిలిచాను. పిలిచిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే చక్రపాణి వాళ్ళ తాత సంఘాన్ని చీల్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అది చాలా పెద్ద ఘోరం అండి. నాకు తెలిసిన విషయము చాలా పెద్ద ఘోరం. నేను ఎప్పుడైనా వీలైతే అక్కడికి వెళ్ళాలి, కానీ 12 గంటల జర్నీ, అందుకే నేను వెళ్ళట్లేదు. ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంటాం. వాళ్ళ ఇంట్లో ఏ పని జరిగినా, ఏ విషయమైనా, ఎలాంటి పని అయినా, ఎక్కడికి వెళ్ళినా, పెళ్లి చూపులకు వెళ్ళినా ఆ సిస్టర్ ఫొటోస్ నాకు పెడతారు. ఇంకా ఏం జరుగుతున్నా ఏం చేసినా కూడా నాకు చెప్తా ఉంటారు. నేను ఎప్పుడు దాకా నేను ఏమీ లెక్క పెట్టుకోలేదు, ఎంత ఇచ్చాను ఏమి ఇచ్చాను. దేవుని సేవకి, దేవుని సేవకుడికి, అందులో ఆ కుటుంబానికి, ఆ కుటుంబం నా ఆత్మీయ జీవితంలో చాలా ఉపయోగపడింది. యవన కాలంలో ఉన్నప్పుడు నన్ను ఆత్మీయంగా చాలా బలపరిచారు. కాబట్టి నేను ఆ కుటుంబానికి సహాయంగా ఉన్నాను. ఆ పిల్లలు ఎప్పుడు చేస్తూ ఉంటారు. కానీ ఆ పెద్ద ఆయన్ని నేను పాపం అడిగి బతిమాలుకొని తీసుకొస్తే ఆయన సంఘాన్ని చీల్చేసి ఆ సంఘాన్ని 2 మొక్కలుగా చేసి మొత్తాన్ని చెదరగొట్టేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేనేమంటానంటే ఎవరి ఆత్మీయతకి, ఎవరి ఆత్మీయ జీవితానికి వాళ్ళకి ఛార్జింగ్ ఉండాలి. దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితాన్ని మనము అభివృద్ధి చెందించుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని మనము పెంపొందించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మా ఆవిడ అడగలేదు ఛార్జింగ్ పెట్టుకో అని నన్ను అడిగిద్దా? నా అవసరమే, నేనే పెట్టుకోవాలి. నా జీవితంలో బాగుపడాలంటే దేవుడు నన్ను ఈ వారం నుండి, ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు నా ప్రతి పనిలో, నేను చేసే ప్రతి పనిలో, నేను వెళ్ళే ప్రతి చోట, నా పిల్లలు వెళ్ళే ప్రతి చోట, నా పిల్లలు తిరిగే ప్రతి స్థలంలో, నా భార్య చేసే ప్రతి పనిలో దేవుడు మాకు తోడుండాలంటే ఆదివారం రోజు ఆరాధనలో నేను దేవుని సన్నిధిలో గడపాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా.
అలా మన జీవితానికి ప్రతి ఆదివారము, ప్రతిరోజు వీలైన ప్రతిసారి మధ్యలో ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ప్రయాణమైనప్పుడు, ప్రయాణం అంతా అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే మన జీవితానికి ఆత్మీయ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ మాటల్ని దేవుడు దీవించునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు తన వెనికిడిలో దీవించి మన జీవితాలని ఎఫ్రా గారిలాగా నీ ఆత్మీయ జీవితానికి నువ్వే కారణం. నీ ఆత్మీయ జీవితం పడిపోవాలన్నా, నిలబడాలన్నా, చెడిపోవాలన్నా నీ ఆత్మీయ జీవితానికి నువ్వే కారణంగా ఉండాలి తప్ప నీ ఆత్మీయ జీవితానికి ఇంకొకరు బాధ్యులుగా ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే. వంటలు అయిపోయినాయా? అయిపోయినాయి అమ్మాయి. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ లేచి నిలబడండి ఒకసారి. దేవుని సేవ నిమిత్తమై దయచేసి అందరూ కానుకలు సమర్పించుకుందాం. కానుకలు పాట పాడుతూ హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. నాలో నాయ మంచి చూసావయ్యా,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంలో ఈరోజు కొత్తగా వచ్చిన ఒక సహోదరు ఉన్నారు, కవితమ్మ గారు. కవితమ్మ గారు శోభారాణి గారు వాళ్ళ చెల్లెలు, అలాగే తన భర్త హరి గారు. వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే ఇంకో సహోదరి ఆపరేషన్ చేయించుకున్నారు కదా, అపెండిక్స్ ఆపరేషన్. ఆ సహోదరి గురించి కూడా అందరూ ప్రార్థించేద్దాం. ఇంకోటి, ఈరోజు ప్రేమ విందు చేసిన వీళ్ళ సహోదరులందరి గురించి, అలాగే ఆశీర్వాదం గురించి, ఇంకా సహోదరులు చాలామంది సహాయం చేశారు, వాళ్ళందరి గురించి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. వాళ్ళందరికీ దేవుని దీవెనలు రావాలి. మనందరం ఈరోజు మనకి ఆల్నైట్ ప్రేయర్ జరిగింది కాబట్టి చాలామంది పాపం రాలేకపోయారు. మీరందరూ లేచి నిలబడి వచ్చారంటే మీ ఓపిక, దేవుడు మీకు ఇచ్చిన బలాన్ని బట్టి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అలాగే కానుకలను బట్టి కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన దేవ, మా ప్రియ యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో చేరి మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుటకు యోగ్యులుగా మమ్మల్ని తయారు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ మందిరము మాకు నోవాహు ఓడ వంటిది. ఈ లోకములో నోవాహు ఓడ వలె ఈ మందిరాన్ని తయారు చేశారు. మందిరములో ఉన్న వాటిని జ్ఞాపకము చేసుకున్న రీతిగా ఈ ఓడలోనున్న వాటిని మందిరంలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నారని, మీరు మమ్మల్ని చూస్తున్నారని నమ్ముచున్నాం ప్రభువా. అయ్యా, మా ఆత్మీయ సౌందర్యాన్ని పెంపొందించుకునే భాగ్యాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మా జీవితాల్లో అయ్యా ఫైనాన్షియల్ గాను ఫిజికల్ గాను మీరు మమ్మల్ని అభివృద్ధి చేస్తున్న విధానాన్ని బట్టి, అయ్యా మా సంఘములో ప్రతి కుటుంబాన్ని బట్టి, అయ్యా వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో ఫైనాన్షియల్ గాను ఫిజికల్ గాను మీరు చేసే అభివృద్ధిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీకే వందనాలు. అయ్యా, నూతనంగా వచ్చిన సహోదరి కవిత గారి గురించి, అలాగే తన భర్త హరి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుడు కుమార్తె గురించి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో మీరు ఇంకా 100 1000 ఆశీర్వాదాలు దయచేయండి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయండి. అలాగే అయ్యా, మా మధ్యలో ఉన్న సహోదరి అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకున్నారు తండ్రి. అయ్యా, సంపూర్ణ స్వస్థతని మీరు ఇప్పుడే కలుగ చేయండి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, తమకున్న విశ్వాసాన్ని బట్టి మీరు స్వస్థపరుస్తున్న దేవుడు, స్వస్థపరిచిన దేవుడు అని నమ్ముచున్నాం. మీకే స్తోత్రములు నాయన. అయ్యా, ఈరోజు ప్రేమ విందుని మేమందరము కలిసి జరిపించుకొనిచుండగా ప్రేమ విందుని తయారు చేసిన మీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకొని వారందరినీ మీరు ఆశీర్వదించండి. మీకే స్తోత్రములు ప్రభువా. ఈరోజు మేము సంతోషంగా ప్రేమ విందుని ఆరగిస్తుండగా మీ కృపను, మీ జ్ఞానాన్ని, మీ జ్ఞాపక శక్తిని, మీ బలాన్ని దయచేయండి. మీకే స్తోత్రములు. కానుకలు సమర్పించిన ప్రతి ఒక్కరి గురించి మరోసారి మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారు గుప్పిలు విప్పిన ప్రతి హస్తాన్ని ఆశీర్వదించండి. వారి కష్టార్జితాన్ని నిలబెట్టండి. ఎవరైతే ఇవ్వలేకపోయి ఉన్నారో మరోసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి ఆర్థిక పరిస్థితిని మీరు మెరుగుపరచండి. మీ సంఘములో మూలరాయిగా నిలబెట్టండి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇంతవరకు మీరు పాటల ద్వారా మహిమపరచబడ్డారని నమ్ముచున్నాం. ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారని నమ్ముచున్నాం. మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి ఎఫ్రా గారి గురించి బాహ్య సౌందర్యము కొన్ని రోజులు మాత్రమే, బాహ్య సౌందర్యము కొన్ని పరిస్థితులు మాత్రమే, కానీ అంతరంగ సౌందర్యము మా జీవితాలను మార్చేస్తుందని, అంతరంగ సౌందర్యము మా కుటుంబాలకి అభివృద్ధి చెందుతుందని నమ్ముచున్నాం. అయ్యా, దయ్యములు, ఒక దయ్యము 7 దయ్యములను తీసుకొస్తుంది, కానీ దైవజనుడు చెప్పిన రీతిగా ప్రజలు తమ ఇరుగు పొరుగు వారిని తేలేకపోతున్నారయ్యా. మీరు మాట్లాడండి. మీ కృపలో బలపరచండి, నడిపించండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రతి ఒక్క ఆత్మీయ జీవితానికి ఛార్జింగ్ అవసరతని మీరు దయచేయండి ప్రభువా. ఆత్మీయతలో అభివృద్ధి చెందించండి. ఎప్పుడైతే మీ సన్నిధిలో ఉండి అయ్యా మీ వాక్యాన్ని విని మీ వాక్యాన్ని తమ జీవితంలో నెమరు వేసుకుంటారో అదే ఆత్మీయ అభివృద్ధి చెందుతుంది.
ఈ ఆత్మీయ అభివృద్ధి మీ ఆశీర్వాదము ద్వారా మేము జీవించగలము. మేము నడిచే ప్రతి చోట మీరు మా ముందున్నారు, మమ్మల్ని గమనిస్తున్నారని నమ్ముచున్నాం. మీ కృపలో మీరు మమ్మల్ని బలపరచండి, నడిపించండి. అయ్యా, మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే మరోసారి మేమందరము కలిసి మరీ ఎక్కువగా మిమ్మల్ని ఆరాధన చేసి ఇంకా అనేక మందితో కూడుకొని ఇంకా ఎక్కువ మందిని మీ సన్నిధిలో నింపి ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, అందరు ఇక్కడే కూర్చొని ప్రేమ విందుని మనం